కాళేశ్వరం ప్రాజెక్టుపై అటు అధికార కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య విమర్శలు తీవ్రమవుతున్నాయి. బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై చెప్పిన అంశాలను ఇప్పుడు అధికార కాంగ్రెస్ తప్పుపడుతోంది. అప్పటి రాష్ట్ర కేబినెట్ ఆమోదంతోనే మేడిగడ్డ సుందిళ్ల అందారం నిర్మాణం జరిగిందంటూ కూడా ఈటెల చెప్పగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే పనులు జరిగాయని తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ అప్రూవ్ తర్వాత రీడిజైనింగ్ చేశామని ఈటెల చెప్పగా ఏనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ముందుకు రాలేదని తుమ్మల తెలిపారు. హరీష్ రావు తుమ్మల తనతో కలిపి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని ఈటెల రాజేందర్ ప్రకటనకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. Kaleshwaram has every permission, every approval. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులో డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి వేరే రకానికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే.